దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ప్రభునందు ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4. ప్రియా సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తు మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని ప్రభు పేట తలస్తున్నాను. మన ప్రియ ప్రభువు మనకి సంపూర్ణమైన కార్యాభివృద్ధి దయచేసి సమాధానం గురించి నెమ్మది దయచేయగల గొప్ప దేవుడు. ఆ దేవదేవుని బట్టి ఆనందించండి. ఆ దేవాదేవుడు తన చూపుతున్న కృపకై మీరు సంతోషంగా ప్రభుతో కొనసాగండి. క్రైస్తవ జీవితము ఒక సంతోషకరమైన జీవితము. మనము దేవుని పిల్లలమని పిలుబట్లో మనకు సంతోషం కలదు. దేవునితో నడుచుట్లోనూ సంతోషం కలదు. ఈ సంతోషం మనలో నుండి ఎవరూ కూడా వేరుపరచలేరు గాక వేరుపరచలేరు. అపోస్తుడైన పౌలు రామా సరసాల్లో ఉండెను. ఎన్నో ఇబ్బందులు శ్రమల మధ్య సంతోషంగా నుండి ఇతరుల సంతోషంగా ఉండవలనని తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సంతోషము ఆనందము అనే పదాలు మనకెంతో అవసరమైనవే. ప్రార్థనలో మనకు సంతోషము కలదు. ప్రార్థన వేళలో మనం ప్రభు యొక్క బంగారు ముఖమును చూచున్నాం. మన హృదయం పరవశం చెందుచున్నది. ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, ప్రార్థనకు గొప్ప జవాబును గల గొప్ప దేవుడు. అందును బట్టి ఆనందిస్తున్నాం. ప్రార్థనలో ఆయనను అబ్బా తండ్రి అని పిలుచుటకు మనలో పరవశం కలుగు చేయుచున్నది. ప్రభువును స్తుతించుచు కొడగలుగుతున్నాం. నా సంతోషం యొక్క రహస్యం అడిగిన వారికి నేను ఇలా తెలియజేస్తాను. నా హృదయం పరలోకంతో సంబంధం కలిగి ఉన్నది. దేవదూతల శబ్దము నా ఆత్మలో వినబడుచున్నది. ఇది నా అనుభవం. దేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రార్థించడం మీరు మరవద్దు. సంతోషమును పాడు చేసే సాధనలు రావచ్చు. సాధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థించండి అని మహిమాసురపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రభునందు ఆనందించిన అపోస్తులుడు క్రీస్తును ప్రకటించడం బట్టి ఆనందించినట్లుగా తెలియపరుస్తున్నాడు. మిషన్ చేతనే కానీ సత్యం చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. నేను సంతోషించున్నాను, ఇక ముందును సంతోషింతును. తన జీవిత కాలమంది సువార్త ప్రకటించిన పౌలు సరసాల్లో బంధించబడినప్పుడు తను కలుసుకుంటకు వచ్చిన వారందరికీ సువార్తను ప్రకటించాడు. సరసాల్లో నుండి ఎన్నో పత్రికలు రాసి వాటి ద్వారా అనేకులకు దేవుని వాక్యం అందించాడు. మన జీవము సేవలో ప్రాణార్పణముగా పోయబట్ట నిత్యానందం నిచ్చుతున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే మనం పరిగెత్తుదాం. ప్రభు యొక్క కృపతో మనం నింపబడదాం. ప్రభు యొక్క శాశ్వతమైన కృపతో మనం ముందుకు సాగుదాం. ప్రభు మనకి సంపూర్ణమైన కార్యాభివృద్ధి దయచేసి సమాధానం గురించి విజయవంతమైన ప్రతి కృపను కనికరాన్ని మనకు అనుగ్రహించి సమాధానంతో నిత్యము చేపట్టి నడిపించగల గొప్ప దేవుడు మన యేసయ్య. చేయగల దేవుని బిడ్డ, ఆపదలో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది, కానీ ప్రార్థించినప్పుడు దేవుడు మన కోసం ఒక ద్వారాన్ని తప్పకుండా తెరుస్తాడు. ఆ ద్వారాన్ని ఎవరూ మూయలేరు. నీ జీవితంలో సంపూర్ణమైన కార్యం చేసే కార్యసాధకుడు, విజయవంతమైన ఆత్మకార్యం జరిగించగల విజయసారథి రథసారథి మన ప్రియ ప్రభు. ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సర్వజ్ఞుడైన పరమ తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ సన్నిధి మీ బిడ్డలను మాకు అందరికీ అనుగ్రహించి శాంతి సమాధానం ఆదరణ దయచేయండి. పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాతాయకుడు దయచేసి మీ పిల్లలు మాకు అందరికీ జయ విజయం దయచేయమని దినచర్యలో మీరు తోడ్పడండి. మీ ప్రసన్నత నుంచి పరిశుద్ధాత్మ మీ కాపుదలు మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.